దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా. ఇది పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రెస్పాన్స్. కానీ అభిమానులు మాత్రం రాజకీయాల్లోకి రజనీ రావాల్సిందే అంటున్నారు. ఫ్యాన్స్తో రజనీ మీటింగ్లోనూ ఇదే చెబుతున్నారు. 4 రోజుల నుండి జరుగుతున్న అభిమానులతో సమావేశం తమిళనాట హాట్ టాపిక్గా మారింది. 4వ రోజు అభిమానులతో సమావేశమయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఫ్యాన్స్తో కలిసి ఫోటోలు దిగారు. అయితే రాజకీయాల్లోకి రానంటూ రజనీ ఎక్కడ ఖండించకపోవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రజనీ పార్టీ సింబల్ అంటూ ఓ గుర్తు హల్చల్ చేసింది. గత కొంతకాలంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న రజనీ బీజేపీతో కలిసి నడుస్తారని కొందరు, పార్టీ పెట్టినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ తన వైఖరిని సూపర్ స్టార్కు స్పష్టం చేసిందని, రజనీకాంతే దీనిపై నోరు విప్పాలంటున్నారు బీజేపీ నేతలు. దేవుడు శాసించాడు, అరుణాచలం పాటిస్తాడు. సత్యం మాత్రం విన్నావా? రాజకీయాల్లోకి రా రా అని పిలిచాను సార్. ఎక్కడొచ్చాడు? ఏ నేను సుఖంగా ఉండటం ఇష్టం లేదా? మీరు సుఖంగా ఉంటే సరిపోతుందా? ప్రజలు కూడా ఉండాలిగా. నిజం చెప్పారు. కానీ ఒకటి, వీరు మీ రాజకీయాల్లోకి వచ్చారనుకోండి, మీరు వీరిని మార్చేస్తారు. వీడే మారేది, మమ్మల్ని మార్చేస్తాడు. అది కరెక్టే. ఏమండి, మీకు అన్నింటిలోనూ విజయమే కదా, ఇందులో కూడా ఒక అడిగేసి చూడొచ్చుగా. మన చేతుల్లో ఏముంది మిస్టర్ రవి? అంతా ఆవు అంటే చేయి పైకెత్తు. ఇప్పుడు ఏమంటావు? పార్టీ ప్రారంభిద్దాం. గురువా నాకే. అయితే రజనీ అభిమానులతో ఫిక్స్ చేసిన మీటింగ్కు ఇంకా ఒక్కరోజే మిగిలింది. అయితే చివరి రోజున పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ ఇస్తాడా లేక బీజేపీతో కలుస్తారని చెబుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా అభిమానులతో రజనీ సమావేశం తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్. రజనీ రాజకీయ అరంగేట్రం ఉంటుందా లేదా అనే దానిపై మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, తలైవరి రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న దానిపై ఎటువంటి చర్చ నడుస్తోంది అక్కడ? రజనీకాంత్ మాత్రం గత 4 రోజులుగా అభిమానులతో భేటీ అవుతూనే ఉన్నారు. రాజకీయ రంగ ప్రవేశం గురించి మాత్రం తన మనసులో ఉన్నటువంటి మాటను ఇప్పటికే చెప్పానంటూ, ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం లేదు, ఆలోచన కూడా నాకు లేదని చెప్తూనే, ఒకవేళ దేవుడు ఆదేశిస్తే అనేటువంటి మాటలు మాత్రం ఇప్పటికే అభిమానులు కావచ్చు, మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ మాటలు బట్టి ఏదో ఒక రోజు రాజకీయాల్లోకి వస్తారనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. మరోవైపు నిన్నటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం, రజనీకాంత్ వేదికపై ఏర్పాటు చేసినటువంటి ఆ పార్టీ సింబల్ గా ప్రచారం జరుగుతోంది. బాబా సినిమాలో ఉన్నటువంటి యోగ ముద్ర కావచ్చు, అలాగే కమలం. గత కొద్ది రోజులుగా బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్నటువంటి రజనీకాంత్ ఒకవేళ పార్టీ అదే గుర్తు ఉంటుంది, ఒకవేళ పార్టీ పెట్టకుండా బీజేపీకి దగ్గర అయితే కనుక కమలం గుర్తుంది కాబట్టి బీజేపీ తరపున పోటీ చేసేటువంటి అవకాశం ప్రచారం జరుగుతుంది. 1990లో చూసాం, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తారని అప్పుడు అన్ని ఏర్పాట్లు కూడా జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా రంగంలో దింపేందుకు అనుకూలమైనటువంటి తరుణంలో రజనీకాంత్ ఒక్కసారిగా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి. సో మరొకసారి కూడా ఇప్పుడు బీజేపీకి దగ్గరగా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నటువంటి ప్రచారం జరుగుతుంది. చూడాలి. 4 రోజుల పాటు కూడా అభిమానులతో భేటీ అయ్యారు. రేపు చివరి రోజు, తొలి రోజు మీడియా ముందు, అలాగే అభిమానుల ముందు అభిమానులు ఉద్దేశించి మాట్లాడినటువంటి రజనీకాంత్ రేపు కనుక మాట్లాడితే ఆయన మనసులో ఉన్నటువంటి మాట ఏముంటుంది అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. మురళి, మరి ఇతర పార్టీల వైఖరి ఎలా ఉంది? రజనీ రాజకీయ అరంగేట్రంపై వాళ్ళేమంటున్నారు? డిఎంకే, అన్నా డిఎంకే నేతల స్పందన ఎలా ఉంది? ప్రస్తుతానికి అన్నా డిఎంకే నుంచి కానీ డిఎంకే నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. కానీ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం గత కొద్ది రోజులుగా రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై స్పందిస్తూనే ఉన్నారు. ఆయన విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఏమాత్రం సరితో కూడా ఆయన స్వభావం రాజకీయాలకు సరైనది కాదు, ఆయన రాజకీయాల్లోకి రాకుండా ఉంటేనే మంచిదనేటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే, మరోవైపు పీఎంకే కూడా, ద్రవిడ పార్టీ అయినటువంటి పీఎంకే కూడా రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశాన్ని పూర్తిగా విమర్శిస్తోంది. ఇన్ని రోజుల పాటు కూడా ఆయన సినిమాల్లో ఆయన నటన ద్వారా, ఆయన వ్యసనాల ద్వారా ఎంతో మంది అభిమానులు కూడా చెడిపోయారు. అలాంటిది ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు వెల్లించడం కానీ, అవినీతి రహిత పాలన అందిస్తానని ఇప్పటికే ఆయన బాగా సినిమాల ద్వారా డబ్బులు సంపాదించుకొని కడుపు నిండిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నీతి మాటలు చెబితే నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన లేదు. తమిళనాడు కోసం, తమిళ ప్రజల కోసం ఆయన ఇంత దాకా చేసింది ఏంటి, ఆయన చేసిన పోరాటం ఏంటనేటువంటి ప్రశ్నలు కూడా సంధిస్తూ ఇప్పటికే డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు మిగిలినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఒకవేళ రాజకీయ రంగ ప్రవేశం గురించి రజనీకాంత్ చేసేటువంటి ఒక ప్రకటన తర్వాత మాత్రమే అందరూ కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది. రైట్.
దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తా. ఇది పొలిటికల్ ఎంట్రీపై సూపర్ స్టార్ రెస్పాన్స్. కానీ అభిమానులు మాత్రం రజనీ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్నారు. ఫ్యాన్స్తో రజనీ మీటింగ్లోనూ ఇదే చెబుతున్నారు. 4 రోజుల నుండి జరుగుతున్న అభిమానులతో సమావేశం తమిళనాట ఇప్పుడు హాట్ టాపిక్. 4వ రోజు అభిమానులతో సమావేశమయ్యారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఫ్యాన్స్తో కలిసి ఫోటోలు దిగారు. అయితే రాజకీయాల్లోకి రానంటూ రజనీ ఎక్కడా ఖండించకపోవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీనికి తోడు రజనీ పార్టీ సింబల్ ఇదంటూ ఓ గుర్తు హల్చల్ చేసింది. గత కొంతకాలంగా ప్రధాని మోదీతో పాటు బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న రజనీ బీజేపీతో కలిసి నడుస్తారని కొందరు, పార్టీ పెట్టినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ తన వైఖరిని సూపర్ స్టార్కు స్పష్టం చేసిందని, రజనీకాంతే దీనిపై నోరు విప్పాలంటున్నారు బీజేపీ నేతలు.